నాకు ఈ సారీ ఇంత మంచి లుక్‌నిస్తుందనైతే నేననుకోలేదండి. సో, మరెవరిదనుకుంటున్నారు? మా అమ్మమ్మదండి. ఎంత బావుందో కదా! శారీ అయితే. మా అమ్మమ్మ ఫోటో చూపిస్తాను చూడండి. అమ్మమ్మ, తాతయ్య రిక్కినాని అన్నప్రసన్నం రోజనమాట. ఈ శారీ మీద దిగిన ఫోటో గురించయితే చాలా వెతికానండి. దొరకలేదు. సో, ఎప్పుడైనా దొరికితే కంపల్సరీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, చూస్తున్నారు కదా! ఈ శారీ పైనకైతే నేనైతే బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ డిజైన్ అయితే చాలా బావుంది కదా! ఈ డిజైన్ మీకు కావాలంటే మన భవిజ్ఞ బొటెక్‌నైతే కాంటాక్ట్ అవ్వండి. నా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి మరి. సో, చూస్తున్నారు కదా! ఎంత బావుందో కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపిచ్చింది కామెంట్ చేయండి. ఈ శారీనైతే ఎప్పటినుండో స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇప్పటికైతే ముహూర్తం వచ్చిందండి. అసలు ఈ శారీకి బ్లౌజ్ వల్ల అందమొచ్చిందా? లేకపోతే మా అమ్మమ్మ చీరని నాకు అందమొచ్చిందా? నాకైతే అర్థం కావట్లేదు కానీ, మా అమ్మమ్మ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. అమ్మమ్మ అయితే 16 ఇయర్స్ అవుతుందనమాట మమ్మల్ని వదిలి వెళ్ళేసి. సో, తన జ్ఞాపకాలైతే ఇలా గుర్తు చేసుకున్నాననిపిచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ట్రెడిషనల్‌గా బ్యాంగిల్స్ అండ్ జుట్టు 5 పాయల జుట్టు వేసింది మా పాప. బట్ 3 పాయల్లాగా కనిపిస్తుంది గదా! సో, ఈ లుక్ మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. థాంక్ యూ.